చివరి వచ్చిన అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ ప్రియకుమారుడు మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తును మా కొరకు అనుగ్రహించి ఆయన చిందించిన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా మా యొక్క పాపశాప అతిక్రమాలు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో మా బ్రతుకులు అనేక మేళ్లు మా పట్ల, మా కుటుంబం పట్ల, మా సమస్యల పట్ల, మా సమస్యల పట్ల చేసుకుంటూ వస్తున్నావు. ఒక్కొక్కసారి నువ్వు చేస్తున్న మేలు మాకు కష్టంగానో, నష్టంగానో, బాధగానో, దుఃఖంగానో అనిపించినప్పుడు మరి అది మాకు నాయన అవిశ్వాసతను బయలుపరిచి నాయన నీవు చేస్తున్న మేలు మా హృదయానికి, మా తలంపులకి అందక అనేక సార్లు మేము అవిశ్వాసులు అయిపోతున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు ఈ దినాన్ని, నీ ధన్యత ఈ దినాన్ని నీ సన్నిధిలో మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ముఖ్యంగా మమ్మల్ని సజీవ లెక్కలో క్రీస్తు జీవం కలిగి నీ సన్నిధిలో చేరే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇరవై 25వ కీర్తన, భక్తుడు దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన మరి కాపుదల నడిపింపు కోసం చేస్తున్నటువంటి ప్రార్థన. ఇది ఈ ప్రార్థనలో మరి ఒక యథార్థవంతుడు, నిష్కలంకుడు, నిర్దోషి అయిన వాడు మరి చేస్తున్నటువంటి ప్రార్థన కనుక అతను ఇంకా నాలో ఉన్న పాపాలు, నాలో ఉన్న అతిక్రమాలు కడగమని చేస్తున్నటువంటి ప్రార్థన. దీన్ని వివరించడం మొత్తం మనకు సరిపోయి, కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి చదువుకోండి. మనం 11 వచ్చినాక ఒకసారి చదువుకుందాం. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను దానిని ఆ పాపమును క్షమించుము. 18 నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. 21 నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను, యథార్థత నన్ను సంరక్షించునుగాక. ఈ మాటలను మరి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు, మన బ్రతుకుల్లో ఈ లెంటి డేస్ అనబడుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థన కాలంలో, ప్రార్థన సమయంలో కొద్ది నిమిషాలు మరి ఈ వాక్యము క్షమించుట అనే మాట గురించి జ్ఞాపకం చేసుకుందాం. మన అందరికీ తెలుసు మరి యేసు ప్రభు వారు పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట, దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షమించుట, క్షమాపణ. మన జీవితాలు, మన బ్రతుకులు దేవుని దగ్గర పెట్టి మరి మన నిర్దోషత్వాన్ని బయలుపరుచుకుని, మనం సరిలేకపోతే, మన పాపాలు ఘోరమైనవి ఉంటే క్షమించమని ఆయన దగ్గర అడగటం. మనకున్న వేదన, బాధన బట్టి మనం దుఃఖపడుతూ ఆయన్ని క్షమించమని అడుగుట. కనుక ప్రభు ఆ రోజులు కూడా మరి కల్వరి శిలువ మీద ఆ మాటను పలికాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని
చెప్పాను. యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఆయన శిక్షకు అప్పగింపబడే సమయంలో కల్వరి శిలువలో సకల శ్రమలు, అపహాస్యాలు, తిరస్కారము అంతా పొంది మరి ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దీంట్లో మొదటిది తండ్రి. తండ్రి అనేది ఒక మాట. రెండవది వీరు ఏమి చేయుచున్నారో అని రెండవ మాట. వీరెరుగరు మూడో మాట. వీరిని క్షమించు అనేది నాలుగో మాట. ఈ 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మొదటిది తండ్రి. తండ్రి అనగానే మనం గుర్తొచ్చేది ఏంటండి? తండ్రి అనగానే మనలను కన్నవాడు. తండ్రి అంటే అర్థం ఏంటంటే మనలను కన్నవాడు అని అర్థం. కనుక అదే మాటను ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా రాసించారు చూడండి. అందరికీ తండ్రి. అందుకే యేసుప్రభు వారు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి తండ్రే, మనకి తండ్రి. ఆయన ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. అందరికీ తండ్రి. మళ్ళీ చదవమ్మా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే, అందరికీ ఉన్నతుడై ఉండి, సర్వోన్నతుడు, మహోన్నతుడై ఉండి అందరిలోనూ ఆత్మగా వ్యాపించి ఉన్నాడు. కనుక మన ఆత్మలను కన్న తండ్రి అని అర్థం. మన ఆత్మలను కన్న తండ్రి. అందుకని తండ్రి అని సంబోధించారు యేసు ప్రభు వారు. కనుక ఏప్రిల్కి రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాట ఉంది చూడండి. 12వ అధ్యాయము 9వ వచనంలో భయపడవలను కదా. తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే. ఆయన ఆత్మ, ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉన్న తండ్రికి మనము భయపడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రికి ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచి కొంతకాలం వరకు భయపడతాడు. అలాగే మనము కూడా ఆత్మల తండ్రి అయిన దేవునికి భయపడాలి. అప్పుడు ఆయన తండ్రి అని అనిపించుకుంటాడు, మనము ఆయనకు బిడ్డలమని అనిపించుకుంటాం. తండ్రికి ఎవరు లోబడతారో వారు ఆ తండ్రికి పిల్లలు అవుతారు. కనుక యేసుప్రభు వారు కూడా మరి తన తండ్రి అయినటువంటి దేవదేవునికి, ఆ పరమ తండ్రికి లోబడి తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి అని సంబోధించినప్పుడు మనలో కలగవలసింది ఏంటో తెలుసా? ఏంటండి? ఏంటి? విధేయత కలగాలి, లోబాటు కలగాలి, తగ్గించుకునే గుణము కావాలి. యేసు ప్రభు వారికి సర్వాధికారాలు ఉండి కూడా నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పిన తండ్రి యేసు ప్రభువే తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనము కూడా మనల్ని కన్నా తండ్రి అయినటువంటి దేవునికి ఎప్పుడు కూడా ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఎప్పుడు కృతజ్ఞులై బ్రతకాలి మన జీవితాల్లో. అదే ఆ కీర్తనలో ఎక్కువగా రాసింది. కనుక అందుకే మరి లూకా గారు రాస్తుంటారు 10వ అధ్యాయం 21వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని, ఆకాశమునకును భూమికిని అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? ఆకాశాన్ని పరిపాలించేవాడు కూడా ఆయనే, భూమి మీద ఉన్న సర్వ
సర్వ సృష్టిని పరిపాలిస్తున్నది ఆ పరమ తండ్రి అని అర్థం. కనుక ప్రభువా అని అంటున్నాడు, పరిపాలిస్తున్నాడు ఆయన, ఏలుతున్నాడు ఆయన పరిపాలన లేకపోతే మన జీవితాలు వ్యర్థం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన 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 ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? మన తండ్రి, యేసు ప్రభు యొక్క తండ్రి. కనుక ఆయన స్తుతించాలి ఎప్పుడు. తండ్రిని గణపరచని వాడి జీవితము కారు చీకట్లో ఆరిపోద్ది అంటాడండి. ఈ సామెతలు 20:20లో ఎవడైతే తల్లిదండ్రులను సన్మానించరో, తల్లిదండ్రుల మీద ప్రేమ చూపరో, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వరో, కన్న తండ్రికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వని పిల్లలు ఈ భూమి మీద ఏమవుతారు తెలుసా? కారు చీకట్లో ఆగిపోతారంటే వాళ్ళ జీవితంలో సంతోషం, సమాధానం చూడరు. ఏ సమాధానము కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో, నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే నీ జీవితంలో దాన్ని నువ్వేం చేస్తావంటే కోల్పోతావు. అందుకే ఒక మాట అంటాడు, 10 ఆజ్ఞలు అని చెప్పుకుంటున్నటువంటి నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడండి? నీవు దీర్ఘాయుసుమంతుడగినట్లు, ఎక్కువ కాలము నువ్వు శాంతి సమాధానము నెమ్మదిలో జీవించినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. సన్మానించమంటే దండైతం సాలువా కప్పటం కాదండి. దండైతం సాలువా కప్పటం కాదు. సన్మానించడం అంటే ఏమిటి? ఆయన మాట వినటము, ఆయనకు లోబడటం, ఆయనకు విధేయులవటం, ఆయనకు భయపడటం. ఇది సన్మానించటం. తల్లిదండ్రులంటే భయపడని ఏ కుమారుడైనా సరే ఈ లోకములో. అందుకే యేసు ప్రభు వారు తండ్రికి తండ్రి అని మర్యాదగా మాట్లాడాడు. ఇది మనకు నేర్పుతున్నాడు ఆయన మనకు నేర్పుతున్నాడు ఆ మాట. ఎవరికైనా తండ్రికి గౌరవం ఇవ్వకపోతే, తండ్రిని అపహాస్యము చేసినట్లయితే, తండ్రి మాటకు లెక్క చేయనట్లయితే, తండ్రిని నిర్లక్ష్యం చేసినట్లయితే నీ జీవితంలో పొందే మేలుల కంటే కీడెక్కువ. కనుక మనల్ని కూడా అంటున్నాడు, నీవు తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే ఆ పరమ తండ్రికి లోబడు. నీకున్నటువంటి పిల్లలు నీకు లోబడేటట్టు నీవు మరి వారిని చేసుకో. కనుక తండ్రి అంటంలో యేసు ప్రభు వారు ఆ గొప్ప మాటను మనకు వివరించారు. అదే మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 ఆయన ఎటువంటి వాడు, ఆ తండ్రి ఎటువంటి వాడు? 2వ కొరింథీ 1:3లో ఆయన ఎవరండి? ఆ తండ్రి ఎవరు? కనికరము చూపు తండ్రి. కనికరించు దేవుడైనా, కనికరించు తండ్రి. తండ్రి పిల్లలు కష్టపడితే ఏ తండ్రి ఒప్పుకోలేడండి. 10 కేజీలు ఎత్తుకెళ్తుంటే ఒక 2 కేజీలు 10 కేజీలు ఎత్తుకెళ్తూ 2 కేజీలు పిల్లల చేతికి ఇచ్చినా గానీ ఎప్పుడు వెనక తిరిగి చూస్తాడు తండ్రి. ఎందుకు చెప్పండి? తన కొడుకు భారాన్ని వారు సహించలేదు. నీ పరమ తండ్రి, నా పరమ తండ్రి, యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి ఆ దేవుడు పరమ తండ్రి అంత కనికరము గలవాడండి. నువ్వు కష్టపడితే, నువ్వు నష్టపడితే, నువ్వు బాధపడితే, నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఆయన ఓర్చుకునేవాడు కాదు. అందుకే ఆయన పేరేంటో తెలుసా? కనికరము గల తండ్రి అయినా, నిన్ను కనికరించేవాడైనా. అందుకే భక్తుడు 25వ కీర్తనలో అంటున్నాడు, అయ్యా నన్ను కరుణించు, నన్ను విమోచించు, నన్ను క్షమించు. ప్రియులారా, గమనిద్దాం, మన జీవితాల్లో మనం ఆ తండ్రికి లోబడుతున్నామా? ఆ తండ్రికి విధేయులు అవుతున్నామా? యేసు ప్రభు వారు విధేయులై తండ్రికి తమకున్నటువంటి సమస్యను తండ్రితో పంచుకుంటున్నాడు. తండ్రి తండ్రి అని అనగలుగుతున్నాడు. ఈ రోజున తండ్రి అనటానికి అనేక మాటలతో ఉచ్చరిస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలి. మనం కూడా నేర్చుకోవాలి.
ఈ బైబిల్ చదవడమే కాదు, ఒక్కొక్కరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ప్రార్థన చేయరు, ప్రభువా అని ప్రార్థన చేస్తారు. కనుక తండ్రి అని ప్రార్థన చేయాలని యేసు ప్రభు మనకి ఈ మాటను తండ్రి అని పలికాడు. కనుక ప్రియులారా, ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రికి మనం ప్రార్థించాలి, తండ్రిని వేడుకోవాలి, ఆయన కనికరము చూపు తండ్రి. ఇంకో మాట ఉంది అక్కడ 2 కొరింథీ 1:3 సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఎవరండి ఆయన? సమస్తమైన ఆదరణ. ఏ ఆదరణ కావాలో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందిలో, ఏ శ్రమలో నువ్వు ఉన్నావో అటువంటి సమయంలో ఈ లోకంలో నీ భార్య నీకు ఆదరణ చూపకపోవచ్చు, నీ భర్త నీకు ఆదరణ చూపకపోవచ్చు, నిన్ను పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు చూడకపోవచ్చు, నీ ఇంటి పక్క వారు చూడకపోవచ్చు, నీ రక్త సంబంధులు చూడకపోవచ్చు. కానీ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించే దేవుడినా. నిన్ను ఆదరణ కర్తగా ఆయన ఆదరిస్తాడు గనకే ఆదరణ కర్తను కూడా నీకు అనుగ్రహించాడు. ఆయన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఇంకో మాట ఉంది, తర్వాత మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, శక్తి గలవాడగుటకు. శక్తి గలవాడైన ఎట్టి శ్రమలో ఉన్నా సరే నువ్వు ఒక్కటే ఏమని పిల్లాలండి? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, రోగాలు, బలహీనతలు, మనకి అపహాసాలు, నిందలు మన జీవితంలో వచ్చినప్పుడు తండ్రి అని ప్రార్థన చేయి. ఆ తండ్రి నీ ప్రార్థన, నా ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. అది నేర్పడానికే యేసుప్రభు వారు తండ్రి అని ఉచ్చరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు నేర్చుకో, నేను నేర్చుకో. ఏ దినాన్ని ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళావో యేసుప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏమని తెలుసా? తండ్రి అని ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇది తండ్రి అని ఎందుకు అన్నాడు? తర్వాత 2వ మాట, ఆ వచనములో ఉన్నటువంటి మాట ఏంటంటే 34వ వచనములో వీరేమి చేయుచున్నారు అనే మాటను మనం వివరిద్దాం. ఏమి చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ సంగతి ఏంటి, మనం ఏం చేస్తున్నాం కదండి, ఒకసారి ఆలోచించుకోవాలి. అనే విషయం మనల్ని క్షమిస్తున్నాడండి. కానీ ఒక్కసారైనా మనం చేస్తున్నదేదో మనకు అర్థమవుతుందా? మన బ్రతుకు, మన జీవితం, మన బ్రతుకు అర్థమవుతుందా మనకి? ఆయన క్షమిస్తున్నాడు కాబట్టే, ఆయన ఆదరిస్తున్నాడు కాబట్టే, ఆయన కనికరం చూపుతున్నాడు కాబట్టే ఈ రోజు నేను నువ్వు సజీవ లెక్కలో ఉన్నాం. లోకంలో ఎంతో మంది ధనవంతులు, బలవంతులు, శక్తి గల వాళ్ళు అనేక మంది నాశనం అయిపోతున్నారు. తెలుసా? కొత్త వైరస్ వచ్చిందంట, కొత్త వైరస్. 1 గంటేనంట ఆ వైరస్కి, రోజులు అవసరం లేదంట. ఎక్కడండి? థాయిలాండ్లో ఎంతసేపంట? 1 అవర్ అంట. అది సోకిన వెంటనే 1 అవర్ అంట. భయంకరమైన పరిస్థితుల్లో దేవుని కనికరము గల తండ్రి అయిన, ఆ ఆదరణ అయిన దేవుడు నిన్ను నన్ను ఎట్టి శ్రమలో ఉన్న కనికరిస్తున్న దేవుడు ఒక్కసారి అడుగుతున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరేమి చేయుచున్నారో. ఏమి చేస్తున్నారండి వారు విధిస్తున్నటువంటి శిలువ శిక్ష తెలియక చేస్తున్నారు. యేసు ప్రభు ఎవరో తెలియక చేస్తున్నటువంటి శిక్ష. తెలిస్తే యేసు ప్రభుని వాళ్ళు శిలువ వేరొక పోదురు. లేఖనంలో ఉన్నది, వాళ్ళు యేసుక్రీస్తు మెస్సయ్య అని, ఆయనే రాబోతున్న వాడని, ఆయనే ఈ లోకానికి రాబోతున్న మెస్సయ్య అని. మెస్సయ్య అంటే ఏమిటండి? మెస్సయ్య అంటే ఏమిటి? అభిషిక్తుడు, రక్షకుడు, రాజు. ఇశ్రాయేలు ఏలబోతున్న మెస్సయ్య ఆయనే అని తెలిసి ఉన్నట్లయితే వాళ్ళ సిలువ వేయకపోదురు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. నీవు కూడా ఒక్కసారి గమనించుకో.
నువ్వేమి చేయిస్తున్నావో నువ్వు ఎరుగుదువా? నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మనల్ని కనికరించి, కాపాడి, సంరక్షించి, మనల్ని ఈ రోజున సజీవ లెక్కలో ఉంచి, మనకు రక్షణ దయచేసి, మనకు విమోచన ఇచ్చి, మన జీవితాలను అనునిత్యం కాపాడుతున్న దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, వీరేం చేయిస్తున్నారో విరిగరు. మనమైనా సరే మనం ఏమి చేయిస్తున్నామో ఎరగాలి. వారు అసలు ఆ శిక్ష ఎవరికి? ఈ శిక్ష దోషులకు, నరహంతకులకు, రాజా ద్రోహులకు, దైవ ద్రోహులకు, ధర్మశాస్త్ర విరోధులకు వేస్తున్నటువంటి శిక్షను ఎవరికి వేస్తున్నారు? నిర్దోషి, నిష్కలంకుడు, ఏ పాపము లేనివాడైనటువంటి పరిశుద్ధుడు, సత్యవంతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి వాక్యమైన దేవుడైనటువంటి యేసు క్రీస్తుకు వేస్తున్నారు గనక యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో. మనమైతే వాళ్ళు ఒక్కసారి వేసారు, అయిపోయింది. కానీ మనం ఎన్నిసార్లు వేస్తున్నామండి? ఎన్నిసార్లు? రోజు సిలువేస్తున్నాం. ఆయన మనల్ని కూడా అడుగుతున్నాడు, మనల్ని కూడా క్షమిస్తున్నాడు, మన గురించి కూడా అంటున్నాడు ఆయన, తండ్రి నా బిడ్డలు ఏం చేస్తున్నారో వారికి తెలియక చేస్తున్నారయ్యా, వారిని క్షమించు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా పాపములు బహు ఘోరమైనవి, నన్ను దానిని క్షమించు, ఆ పాపాన్ని క్షమించు కదండి. ఏంటయ్యా పాపం? ఏంటి పాపం? మనమేం పాపం చేస్తున్నామండి? మాస్టర్ గారు ఏం పాపం చేస్తున్నాం మేము అని అడగచ్చు కదండి. ఏం పాపం చేస్తున్నాం? రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 18వ వచనం నుంచి పౌలు అంటాడు ఒక మాట, ఆయన మనకు కూడా ఉన్నది. నా యందు అనగా నా శరీరమందు మంచి ఏదీనూ లేదని నేను ఎరుగుదును, నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని కలుగుట లేదు. ఏమిటండి? ఏం చేయాలని? మేలు చేయాలి. ఏది మేలండి? దేవుని సన్నిధికి సకాలంలో రావాలి, మేలు, మనకు ఆశీర్వాదకరం కదండి. ప్రార్థనకు రావాలి, ఆశీర్వాదకరం. దేవుని యందు భయభక్తులు ఉండాలి, ఆశీర్వాదకరం. ఇవన్నీ కూడా మేలైనవి చేయనెరిగి అలాగ చేయకుండాటే పాపము. కనుక మనం కూడా ఈ రోజున అన్యాయముగా మనము తీర్పు పొందటలేదు. మన తీర్పు న్యాయమైతే. నువ్వు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఎందుకు వస్తున్నాయో గత వారం నేర్చుకున్నాం. యెహోవా సైన్యం గురించి మనం విన్నాము. ఇంకా 3 పాటలు ఉన్నాయి, 2 పాటలు ఉన్నాయి, కానీ ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ దినాన్ని ప్రభు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక. వీరెరుగరు ఏమి చేయుచున్నారంటే అన్యాయముగా యేసు ప్రభుకి శిక్ష విడిచారు. ఎరుగరు కనుక అనే మాటను ఏమి ఎరగాలండి? వాళ్ళేమి ఎరగాలి, మనమేమి ఎరగాలి? చెప్పండి. మాటలో కొన్ని వివరించుకుందాం అంతే. మీకు అందరికీ నోటిపై చెప్పిన మాట ఇది. ఎందుకంటే సంవత్సరం వచ్చిన వెంటనే ఒక్కొక్క మాట గురించి ఒక్కొక్కరు ధ్యానం చేస్తాం, సేవకులు చెప్తారు, ఎన్నో చోట్ల వింటుంటాం. ఏమి ఎరగలేదు వాళ్ళు, ఏమి ఎరగలేదండి వాళ్ళు. ఏం చేస్తున్నారో ఎరగలేదంటాడు అయ్యారు. ఏం చేస్తలేదని ఏమి ఎరగాలి చెప్పండి ఒక్కసారి. మనమేమి ఎరగాలి? మనమేమిటి? ఎరుగుట అంటే తెలుసుకున్నట్టండి. ఎరుగుట అంటే ఏంటండి? తెలుసుకున్నట. బైబిల్లో ఎరుగుట అనే మాట ఒక విశ్వాస జీవితానికి ప్రగాఢమైనటువంటి పునాది అండి. అది ఆ ఎరుగుట అనే మాటని 4 అక్షరాల మాటనని మన జీవితానికి ఒక పునాది. అది నువ్వు ఎరిగినట్లయితే ఆ విధంగా చేయవు, నువ్వు ఎరిగినట్లయితే ఆ విధంగా జీవించవు, నువ్వు ఎరిగినట్లయితే నీ బ్రతుకును చక్క చేసుకుంటావు, నువ్వు ఎరిగినట్లయితే నువ్వు నీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటావు, నీ జీవితాన్ని సంతోషం దయచేసుకుంటావు. నువ్వు ఎరగకే
ఎరగకే నీ జీవితంలో చాలా కోల్పోతున్నావు, నా జీవితంలో నేను చాలా కోల్పోతున్నాను. ఎరగాలి మనం. అందుకే యేసు ప్రభు వారు ఈ మాటను మనతో మాట్లాడాడు. ఎరుగరు గనుక కదండి. మనం కూడా ఎరగాలా లేదా? ఎరగాలి. కనుక ఏమి ఎరగాలి మనం? వాళ్ళు ఏమీ ఎరగలేదు కనుక ఒక్క మాట చూసుకుందాం. చూడండి, ఎరుగుట అనే మాట గురించి యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనములో ఒక మాట ఉంది. ఆ స్త్రీ ఆమె ఏమంటుందండి? ఆమె ఏమంటుంది తెలుసా? మెస్సయ్య వస్తాడని ఆమె ఎరుగునంట. కానీ ఈయన మెస్సయ్యని ఆయన ఎరుగక సిలువేస్తున్నారు. అర్థమైందా మీకు లేదా? ఆమెకి తెలుసు మెస్సయ్య వస్తాడని తెలుసు, యూదులకు అందరికీ తెలుసు, ఇశ్రాయేలుకి అందరికీ తెలుసు, యేసు ప్రభు రానయ్య ఉన్నాడని తెలుసు, మెస్సయ్య వస్తాడని తెలుసు. కానీ వీళ్ళు తెలియక, ఈయన మెస్సయ్యే అని తెలియక, ఆ వచ్చిన వాడు మెస్సయ్యే అని తెలియక ఆయన ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. అందుకే యేసు ప్రభు, నీవు కూడా ఎన్నిసార్లు ఎరుగక సిలువేస్తున్నావు? నీ జీవితంలో ఎన్నిసార్లు యేసు ప్రభుని మరి దుఃఖింపజేస్తున్నావు? ఎన్నిసార్లు ఆయన నొచ్చింపజేస్తున్నావు? నీ మాటలు, నీ ఆలోచన, నీ తలంపు, నీ నడవడిక, నీ ప్రవర్తన బట్టి ఒక్కసారి తెలుసుకో, ఒక్కసారి గ్రహించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటను ఎరుగరు అనే మాట నీకు ఆనాడు యూదులకే కాదు, ఈనాడు నీకు నాకు కూడా చెందిన మాట. నువ్వు తెలుసుకోకపోయినట్లయితే ఆయన క్షమించిన, ఆయన ఎన్నిసార్లు క్షమించిన ఆయన మన జీవితాల్లో ఆశీర్వాదం పొందలేం. తెలుసుకోవాలి. ఆయన మెస్సయ్య, ఆయన రాజు. ఈ రోజు వరకు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నిన్ను నన్ను ఈ భూమి మీద సర్వాధికారము ఆయనకు తండ్రి ఇచ్చాడు. నీ మీద కూడా సర్వాధికారం. నీ జీవితం, నీ బ్రతుకు, నీ నడవడిక, నీ ప్రవర్తన సమస్తాల మీద ఆయనే పరిపాలిస్తున్నాడు. యేసు ప్రభు ఈ గృహ అధికారి, గృహ పాలకుడు అని రాస్తారు చాలా మంది. ఆ గృహానికి కాదు. రాత్రి నేను చింతల్లో వాక్యం చెప్పాను కదండి, ఒక మాట చెప్తున్నాను నేను. ఆయన ఇంటి మీద, ఆయన ఇల్లు అంటే ఎవరిదండి? ఎవరిల్లు? ఆయన ఇల్లు అంటే ఎవరిల్లు? ఎవరిల్లు అండి? దేవుని ఇల్లు. ఏది? మన శరీరం. మన శరీరం మీద పరిపాలన ఆయనే చేస్తాడు. ఆయనే పాలకుడు, ఆయన మెస్సయ్య, అభిషిక్తుడు, పరిపాలకుడు. కనుక ఆయనకు లోబడి ఉండాలని మనం ఎరగాలి. ఎరుగక ఆనాడు వాళ్ళు సిలువేశారు, తెలియక వాళ్ళు సిలువేశారు. రెండవ మాట నేర్చుకుందాం, కొంచెం ఫాస్ట్గా వెళ్దాము. మత్తయి సువార్త 2:2 అందరికీ తెలుసు. ఏమిటండి 2:2 ఏముంది? చూడకుండా, బైబిల్ చూడకుండా చెప్పాలి. యూదుల రాజుగా వచ్చాడని వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి ఏం తెలియలేదండి? ఆయన యూదుల రాజు అని వీళ్ళకి తెలియలేదు. జ్ఞానులకి తెలిసింది. ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకి తెలిసి వాళ్ళు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ, ఈయనే రాజని, ఈయనే మెస్సయ్యని, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషిక్తుడని వారు ఎరగక ఆయన సిలువ వేస్తున్నారు. మరి ఈ రోజు నీకు తెలుసా ఆయన రాజుగా వచ్చాడు ఈ లోకానికని? ఆయన సదాకాలము మనతో ఉండి పరిపాలన చేస్తాడని మత్తయి సువార్త 28లో ఉన్న ప్రకారం సదాకాలం మనం ఏం చేస్తాడు? ఆయన పరిపాలిస్తాడు. రాజు. ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన పరిపాలనలో నువ్వు ఉన్నట్లయితే, అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, వెతుకుడి, వెతుకుడి. ఆయన రాజు. వాళ్ళు ఎతకలేదు, ఆయన సిలువేశారు. అన్యాయము శిక్షను అనుభవించాడు. నీ కొరకు, వారి కొరకు కూడా, మన కొరకు, వారి కొరకు కూడా ఆయన శిక్ష అనుభవించాడు ఆ రాజు.
ఆయన రాజు అని వాళ్ళు ఎరగలేదు. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడని ఎరగలేదు వాళ్ళు. మరి నువ్వైనా ఎరుగుదువా? నీవైనా నేనైనా ఎరుగుతున్నామా ఆయన రాజు అని? ఒక్కసారి గమనించుకుందాం మన జీవితాల్లో ఏది మనం ఎరుగక జీవిస్తున్నామో. మూడో మాట ఏమిటో తెలుసా? యోహాను సువార్త 1:29 ఏమన్నదండి? ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ఎరగాలి. నీ పాపము నా పాపములు క్షమించడానికి, నీ పాపములు నా పాపములు తీసివేసి మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయడానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడండి? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మానవుని పాపమును తీసివేసిన ఆ క్షణంలో తీసినా మరీ సంవత్సరానికి పాపం పెరిగిపోతుంది. ఆ పాపాన్ని తీసివేయటానికి ఒక్కసారి శాశ్వతమైనటువంటి గొర్రె పిల్లగా, దేవుని గొర్రె పిల్లగా, మన పాపములను తీసివేయటానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్లని నీ జీవితంలో నువ్వు గుర్తించుకుంటున్నావా? అది వాళ్ళకి తెలియలేదు. ఏ సహోదరుడా, నీకైనా తెలిసిందా? నీ పాపమును తీసేసేవాడు ఆయనే. ఆయనకొక్కడికే మానవుని పాపాలు తీసేసే అధికారం ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించాడు. ఏ పాపంలో నువ్వు ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఎరుగు ఇప్పటికైనా. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నా పాపములు అతి భయంకరమైనవి, ఘోరమైనవి, దాన్ని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉపవాస దినాల్లో తండ్రి, నాలో నాకు తెలియనిది, నాకు వినబడనిది, నాకు తెలియని పాపాలు అనేకమైనవి ఉన్నాయ్యా. తెలిసి చేస్తున్నాను, తెలియక కూడా చేస్తున్నావేమో, క్షమించమని అడుగుతున్నావా? ప్రభు అంటున్నాడు, క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఇంకొకటి ఏమిటి తెలియలేదు తెలుసా వాళ్ళకి? ఆయన దేవుని కుమారుడని ఎరగలేదు వాళ్ళు. నువ్వు మనిషి కుమారుడు అయ్యుండి, యేసోపు మరియలకు పుట్టిన వాడు అయ్యుండి, మా మధ్యనే పుట్టి ఎరిగిన వాడు అయ్యుండి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు అని ఆయన్ని సిలువ వేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను ఏమి తెలుసుకున్నావు, ఏమి ఎరిగినావు? మత్తయి సువార్త క్షమించండి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు తన కుమారుడిని అనుగ్రహించాడు. ఎరగాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నా పాపాలు తీసివేయటానికి దేవుడు తండ్రి అనుగ్రహించినటువంటి దేవుని గొర్రె పిల్ల, ఆయన కుమారుడు కదండి. ఎవడైనా సరే మా పిల్లగాడు రక్తం ఏ కష్టం వచ్చినా సరే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లల కోసం ఎంతో ప్రతితాపలు పడతారు. నిద్ర పట్టదు పిల్లల కోసం, తెలుసా అండి? పిల్లల బ్రతుకులు బాగోపోతే పిల్లలకి ఏ హాని జరిగినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది, ఏ శ్రమ అనుభవించినా ఆ తల్లిదండ్రులకు ఉండే వేదన ఆ తల్లిదండ్రులకే తెలుసు. అందుకనే ఆ పరమ తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు అనుగ్రహించాడని తెలుసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరు ఈ లోకంలో తన పిల్లల్ని ఇవ్వలేరు ఇతరుల కొరకు, ఒక మంచివాడి కొరకు కూడా ఇవ్వలేరు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన అనుగ్రహించాడు. అది ఆ రోజున వాళ్ళే తెలుసుకోలేదు, ఈ రోజున మనము కూడా తెలుసుకోలేకపోతున్నాం. తర్వాత మాట నేర్చుకుందాం. లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు. నశించిపోయినావు నువ్వు నేను. ఆనాడు ఇశ్రాయేలులు నశించిపోయారు, దేవునికి అవిధేయులు అయిపోయినారు. వారు దేవుని ద్వారా ప్రతిష్ఠింపబడిన జనాంగము, వారు ప్రతిష్ఠించిన జనాంగం, వారు ప్రత్యేకింపని జనాంగం, వారు
ఇతరులతో సాంగత్యం లేదు. అందుకే సమరయ స్త్రీ వస్తే యేసుప్రభు వారు యేసుప్రభు దగ్గర అన్నది ఆమె సమరయ స్త్రీ, యూదుడు అయిన నీకు సమరయ స్త్రీనైనా నాకు ఏమి లేదు, సాంగత్యము లేదు. మనకిప్పుడు మన సాంగత్యం ఎలా ఉందండి? అందరితోటి సాంగత్యం, చాలా మంచివాళ్ళు మనం అందరికంటే. మనం ఎవడు పడితే అని కలిపేసుకుంటాం, ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర మేత వేసేస్తాం. ఈ రోజున ఈ రోజున కూడా ఇశ్రాయేల్ సామ్రాజ్యం మిళితం అయిపోయింది. కానీ ఒకప్పుడు ఇశ్రాయేల్ సామ్రాజ్యంలో వాళ్ళ పశువులతో కలిసినట్లయితే, వాళ్ళ పశువులతో ఈ పశువుల దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ పశువుని పశువు దగ్గర రానిచ్చేవారు కాదు, నరికేసేవారు. అంత ప్రత్యేకమైన స్థితి ఆనాడు వాళ్ళు కలిగి ఉండేవారు. ఈ రోజున క్రైస్తవుడు పరిశుద్ధుడని, విశ్వాసి అని, మరి క్రీస్తుని పోలేని క్రైస్తవుడని చెప్పుకుంటున్న నీలో ఆ యొక్క స్థితి ఉన్నదా? అది అంటున్నాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు. ఏమి నశించిపోయింది? నీ ఆత్మ నశించిపోయింది, నీ ఆలోచన నశించిపోయింది, నీ ప్రవర్తన నశించిపోయింది, నీ తలంపులు నశించిపోయినాయి. ఏ తండ్రి అయితే నిన్ను కన్నాడో ఆ తండ్రిని మర్చిపోయినటువంటి గొప్ప మరి ఆ తిరుగుబాటుతనం నీలో ఏర్పడ్డాడు. అందుకే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపాడని, ఆయన వచ్చాడని ఆ యూదులు ఎరుగకపోయారు. ఈనాడు క్రైస్తవులు కూడా తెలుసుకోవట్లేదు. మనం పాడైపోయినాం, ఆత్మీయంగా పాడైపోయినాం. డబ్బు ఉండొచ్చు, తినటానికి ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఇది సహజం ప్రతి వాడికి. నువ్వే కాదు, ఈ లోకంలో ఎంతో మంది బతుకుతున్నారు. కానీ క్రీస్తును కలిగిన క్రైస్తవులకు కూడా చెప్తున్నాడు ఆయన, ప్రతిష్ఠించుకున్న ఇశ్రాయేలుకు కూడా చెప్తున్నాడు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడనే సంగతి వాళ్ళు ఎరగలేకపోయినాడు, వారు ఎరుగక బతికించారు. కనుక ఇంకో మాటను చూసుకున్న లోక సువార్త 2:11 ఒక మాట ఉన్నచ్చానే మన అందరికి కంటది. అది మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు అని ఎరగలేదు ఆయన. వాళ్ళు ఎవరు ఏమి ఎరగలేదండి? వాళ్ళు రక్షకుడని ఎరగలేదు. మనం ఎరుగుదామా మరి ఆయన రక్షకుడని? చెప్పండి. ఆయనే రక్షిస్తాడు, ఆయనే రక్షకుడని మనం ఎరిగినామా? ఆ యెరూషలేములో, ఆ బెత్లెహేములో పుట్టిన వాడు రక్షకుడు అని ఎరగలేదు వాళ్ళు. ఆయనకి అన్యాయము తీర్పు పొంది ఎరుగక ఆయన్ని సిలువ వేశారు. మరి ఈ రోజుని నీవు కూడా ఆయన రక్షకుడు నిన్ను రక్షించడానికి వస్తే ఆయన ఎన్నిసార్లు సిలువ వేస్తున్నావు రోజుకి? ప్రియ సహోదరి, ఆయన రక్షకుడు, అది ఎరగాలి. నువ్వు ఈ జీవితంలో రక్షకుడని ఎరగాలి. ఆయన మాత్రమే రక్షించగలడు, ఈ లోకంలో ఎవరు రక్షించలే. వాళ్ళకి తెలియలేదు, ఈ రోజున మనం తెలుసుకోవాలి. అది మత్తయి సువార్త 3:17 ఒక మంచి మాట ఉంది, అందరికీ తెలుసు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తర్వాత మాట తర్వాత మాట అమ్మ, ఆయన మాట వినుడనే మాట ఇక్కడ లేదా? ఆయన మాట వినుడి, ఆయన మాట వినాలని వాళ్ళు ఎన్ని బోధలు చేశాడు, ఎంత మందిని గద్దించాడు, ఎన్ని చేసినా సరే ఒక్కడు కూడా ఆయన మాట వినలేదు. ఈ రోజున ఆయన దేవుని కుమారుడని ఈ లోకానికి వచ్చాడని కానీ అనేకమైన దూషణలు చేసినారు. ఆయన మీద ఉమ్ము ఊసారు, ముఖం మీద ఆయన ఎంటుకలట్టుకొని పీకారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, మొట్టుకాయలు పొడిచారు, అనేక హింసలు చేశారు. అవన్నీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ప్రియ సహోదరి, ఒక్కసారి గుర్తెచ్చుకో. ఆయన మాట విన్నట్లయితే ఆయన ఇందాక మనం చదువుకున్నటువంటి 25వ కీర్తనలో 21వ వచనంలో ఏముంటాయి? 20-21 ఏమంటాడండి? అది కాదు 20వ వచనం 21. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను,
యథార్థతయు నిర్దోషతను బట్టి నన్ను సంరక్షించుము అని నీ జీవితంలో నా జీవితంలో అనగలుగుతున్నామా? తండ్రి, నేను నీ కొరకు యథార్థంగా బతుకుతున్నానయ్యా, నీ కొరకు కనపడుతున్నానయ్యా, వాళ్ళు ఏమి ఎరగలేదో అవన్నీ నేను ఎరుగుతున్నాయ్యా, నేను ఎరుగుతున్నావి అని నువ్వు చెప్పగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? వాళ్ళు ఎరగలేదు, నిజమే, ఎరుగకే సిలువేశారు ఆయన్ని. మరి నువ్వెందుకు సిలువేస్తున్నావు ఆయన్ని? నేనెందుకు సిలువేస్తున్నాము ఆయన్ని? గమనించాలి. ఒకసారి చూడండి, ఒక మాట ఉన్నది చూడండి. యోహాను సువార్త 11:47 ఆయనే అంటున్నారు. యోహాను 11:47 కాబట్టి మనం ఏమి చేయించున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడని అద్భుతాలు చేస్తున్నాడు గనక ఆయన రక్షకుడని, విమోచకుడని, నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి సంరక్షకుడని నీవు నేను ఎరుగుతున్నామా? ఏమి చేతము? అద్భుతాలు ఎవరు చేయగలరండి? ఎవరు చేయగలరు? కనుక గమనించాలి ప్రియులారా. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసినా యేసుప్రభు అన్నాడు, ఈ అద్భుతాలు నేను ఇంకో చోట చేసినట్లయితే వాళ్ళ గోంతట్టుకు అట్టుకుని క్షమించమని అడిగేవారు. మన జీవితంలో, మన బ్రతుకులో మనం రక్షించబడిన కాలం నుండి ఈ రోజు వరకు దేవుడు ఎన్ని అద్భుతాలు మన పట్ల చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. నీకంటే కనపడకపోవచ్చు, నా మనసుకు నా ఆలోచనకు తట్టకపోవచ్చు. ఆయనంత మాత్రాన్నే ఆయనకున్న పేరేంటో తెలుసా? క్షమించువాడే. క్షమిస్తున్నాడు కనుకనే ఈ రోజు వరకు మనము మరి ఈ విధంగా జీవించగలుగుతున్నాం. వారు తెలియదు కనుక, వారిని ఎరుగరు కనుక వారిని క్షమించమంటున్నాడు. మనం ఎరగకపోయినప్పటికీ ఆయన క్షమించే గుణము కలిగిన వాడు కనుక ఈ రోజు వరకు. ఇంకొక 3 మాటలు చూసుకున్నాం చూడండి. లోకా సువార్త, యోహాను సువార్త 8:46 ఒక మంచి మాట ఉంది చూడండి. మీలో ఎవరు స్థాపించును? ఆయన పాపము లేని వాడని ఎరగలేదు వాళ్ళు. ఆయన మీద నిందలు మోపుతున్నారు, ఆయన మీద అనేకమైనటువంటి దూషణ మాటలు పలుకుతున్నారు వాళ్ళు. అది తెలియక ఆయన పాపము లేనివాడని ఆయన డంకాపదంగా ప్రజల మధ్య చెప్పాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు? అది ఎరగలేకపోయారు వాళ్ళు, తెలుసుకోలేకపోయారు. నీవైనా ఆయన పరిశుద్ధుడని ఎరుగుతున్నావా? ఆ పరిశుద్ధుడిని ఆశ్రయించినట్లయితే మన జీవితాలు కూడా పరిశుద్ధపరచబడతాయని నువ్వు ఎరుగుతున్నావా? ఒక్కసారి గమనించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకో మాట ఉన్నది చూడండి, మత్తయి సువార్త 27:18 వచ్చినప్పుడు ఆయన అంటున్నారు, పిలాతు న్యాయం తీర్పుకి వచ్చాడు. గవర్నర్ అయినా ఆ గవర్నర్ న్యాయ తీర్పుకి వచ్చినప్పుడు అంటున్నాడు, ఈయనలో ఏ పాపము నాకు కనపడలేదు. ఈయన అనేక సంవత్సరాల నుంచి బంధింపబడిన జైల్లో ఉన్న బరబ్బానా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? బరబ్బానే విడుదల చేయి. యేసుప్రభుని ఏం చేయమన్నారు? సిలువ వేయి. కదండి, దొంగలకి మనం భయపడతామండి. లోకములో రవిడికి భయపడతాం, రోగానికి భయపడతాం, సమస్యలకు భయపడతాం. కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు భయపడిన క్రైస్తవ్యం ఈ రోజు ఒక్కసారి గమనిద్దాం. ఎవరిని విడుదల చేయాలంటే వాళ్ళు ఏమంటున్నారు? బరబ్బాను విడుదల చేయి. అది తెలియక వాళ్ళు చేసిన తప్పు. మరి నీకు తెలిసింది, ఈ లోకానికి భయపడుతున్నావా? యేసుక్రీస్తుకు భయపడుతున్నావా?
ఆయన యేసుక్రీస్తు అని ఎరిగి అని నిత్యము ఆయన క్షమిస్తాడని, రక్షిస్తాడని, ఆయనే మనల్ని క్షమించేవాడని ఎరిగి ఆయన కాళ్ళ దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నావా ఈ దినాన్ని? ఇంకొక రెండు మూడు మాటలు నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త, లోకాసు వార్త 23:14, లోకాసు వార్త 23:14, తొందరగా తిరుగుబడినట్లు చేయుచున్నాడని అది పిలాతు చెప్తున్నాడు. ఈయన దగ్గర ఏ దోషము లేదు, ఏ తప్పు లేదు, ఈయనేమి దోషి కాదు, ఏ తప్పు చేయలేదని 3 సార్లు ముమ్మారు చెప్పాడు పిలాతు. అయినప్పటికీ వాళ్ళ మనసునే పెట్టలేదు, వాళ్ళు ఎరుగక ఉన్నారు కనుక ఆయన నిర్దోషని, ఏ పాపము లేనివాడని ఆనాడు వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. ఈనాడు నీవు నేను తెలుసుకోగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాటను చూసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏడు 14 శాశ్వతమైన రాజ్య స్థాపకుని కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యం అంతం లేనిది, యుగ యుగములు ఉండే రాజ్యం, యుగ యుగములు రాజుగా ఉంటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ రోజున ఆయన సంఘములో, ఆయన రాజ్యములో ఆయన మొట్టమొదటిగా ప్రకటించింది ఏంటో తెలుసా? దేవుని రాజ్యము సమీపించుచున్నది గనక మీరు మారు మనసు పొందేది. మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందినట్లయితే ఆయన శాశ్వత రాజ్యంలో నిన్ను ఉంచటానికి ఆయన వచ్చాడు. ఆయన కూడా రాజ్యంలో చేర్చుకోవడానికే వాళ్ళకు ప్రకటించాడు. ఈ రోజు వరకు కూడా ఆయన అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది భక్తుల ద్వారా, అనేక యూట్యూబ్ లో, టీవీలో, దేని ద్వారానో నీకు వాక్యము వినిపింపజేస్తున్నాడు. ఆయన రాజ్య పాలన గురించి నీకు విశదీకరిస్తున్నాడు. నీతి న్యాయములను విచరించే పరిపాలన అది. దొంగలో, మతోన్మాదులో, మతతత్వవేత్తలో పరిపాలించే పరిపాలన కాదు అది. ఏం పరిపాలన అది? నీతి న్యాయములను అనుసరించే శాశ్వత రాజ్యం. ఎంత కాలమైతే భూమి ఉంటుందో, ఎంత కాలమైతే ఈ సృష్టి ఉంటుందో అంతవరకు ఉండే రాజ్యం అది. శాశ్వతమైనది అన్నాడు. శాశ్వతమైనది, ఎన్నటికి తొలగిపోదు. ఎంతమంది మతోన్మాదులు వచ్చినా, ఎంతమందిని చంపినా, ఆనాడు రోమ ప్రభుత్వాలు అనేక మంది, లక్షల మందిని చంపినాయి. కానీ క్రైస్తవులు పెరుగుతున్నారు కానీ రాజ్యాన్ని ఆపలేరు. సూర్యకాంతిని అరచేత్తో ఆపాలని ప్రయత్నించినట్లయితే వాడి ప్రయత్నం వ్యర్థం అవుతుంది. ఎవరు ప్రయత్నిస్తున్నారో యేసుక్రీస్తు రాజ్య వ్యాప్తికి వాళ్ళ ప్రయాసం వృధా. లయము కాదు అన్నాడు. అంతే. లయము కాదంటే ఏమిటండి? లేకుండా పోదు. లయము అంటే లేకుండా పోవుట, ఎప్పుడు లేకుండా పోదు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన ఏమై ఉన్నాడని ఎరిగారు వాళ్ళు? ఎందుకు సిలువేస్తారు వాళ్ళు? రాజద్రోహేనా? తిరుగుబాటు చేస్తున్నాడు రాజ్యం మీద, ప్రజలను లేపుతున్నాడు మా మీదకి, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు అన్నాడా? ఎందుకు చేశారు వాళ్ళు? ఆయన్ని తెలియక, ఎరుగక. ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకే నేను వచ్చిందని అన్నాడు. మరి దేని గురించి వేశారండి ఆయన శిక్ష? దేని గురించి సిలువ వేశారండి? యేసుప్రభు బాధ ఏమిటి అక్కడ ఉండి సిలువ మీద నుండి? మీరు ఏమి చేయిస్తున్నారో వీరు ఎరిగారంటున్నాడు ఆయన. ఎందుకు వేశారు? ఆయన గొప్పతనాన్ని ఎరగలేదండి. ఆయన ఎవరో తెలుసుకోలేకపోయినారండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు ఆయన ఎవరో. ఒక్కసారి చూడండి మనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన క్రీస్తు దేవుని స్వరూపి, అదృశ్య దేవుని
స్వరూపి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాము, ఆ పరమ తండ్రి మేము ఏకమై ఉన్నాము. ఆయన ఏమై ఉన్నాడో నేను అదే అయి ఉన్నాడు. ఆయనకి ఏ అధికారం ఉందో నాకు కూడా అదే అధికారం ఉన్నది. మీ పాపాలు కానీ మీ జీవితాలు కానీ బాగు చేసే అధికారం ఈ భూమి మీద సర్వ అధికారము నాకు ఇవ్వబడినదని ఆయన చెప్పినప్పటికీ వీళ్ళు వినలేదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి గర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి, సంభూతుడు అనే మాటను చాలా మంది సేవకులు తప్పు చెప్తున్నారు. చాలా మంది సంభూతుడు అంటే ఏమిటండి? మొట్టమొదట ఆయనే ఈ భూమి మీద సంభవించిన వాడు ఆయనే. అందుకే యోహాను సువార్త 1:3 ఏమన్నది? కలిగి ఉన్నదేదీను ఆయన లేకుండా కలగలేదు. ఆయనే సంభవింపజేశాడు, ఆయనే కలగజేశాడు. ఈ కుర్చొచ్చిందా, ఈ బాటిల్ వచ్చిందా, నువ్వు వచ్చావా, నేను వచ్చానా, నీ జీవితాలు వచ్చాయా, నీ బ్రతుకులు వచ్చాయా? మనకు చెప్పినా నేను ఈ క్రైస్తవుల యొక్క యథార్థత, నీతి, వాళ్ళ ప్రార్థనే ఈ ప్రపంచాన్ని కాపాడుతుందండి. నమ్మినా వాళ్ళ నమ్మకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసమైనా క్రీస్తుని ఎరిగిన వారిగా మనం బ్రతకాలి. వారి క్షేమం కొరకు మనం జీవించాలి. వారి మేలు కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆయన ఎరిగిన వారుగా మనం జీవించినట్లయితే ఈ లోకానికి మనం ఆశీర్వాదకరం అవుతాం. యేసు ప్రభు ఏ విధంగా క్షమించమని అడిగాడో అదే విధంగా నువ్వు నేను నీ పక్కనున్న సహోదరుడు కానీ నీకున్న శత్రువుని కానీ ప్రతి వాడిని క్షమించే గుణం నీలో రావాలనే యేసు ప్రభు ఆ మాట మాట్లాడాడు. ఆయన సర్వోన్నతునైనటువంటి దేవుని స్వరూపి అయి ఉండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి, ఆకాశమందున్నవియును భూమి ఎందున్నవియును కనపడే గాని కనపడని గాని, నీకు కనపడని ఎన్నో ఉన్నాయి, కనపడని ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఆయన యందే సృజింపబడ్డాయి అని వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి తెలియలేదండి. మరి నీకు నాకు తెలుసా? నీకున్నది కానీ, నీకు కలిగింది కానీ, నీకున్న జీవితం కానీ, నీ కుటుంబం కానీ నాకు ప్రభు యొక్క కృప వల్లే కలిగింది అని నీవు ఎరగాలని దేవుడు అంటున్నాడు ఈ రోజుని. ఆ మాటనే మనకు గుర్తు చేస్తున్నాడు. ఆయన మహాదేవుడు అన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు 9వ అధ్యాయము రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? 9వ అధ్యాయం 5వ వచనంలో, 9వ అధ్యాయం 5వ వచనం రోమియోలకు రాసిన పత్రిక, క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నారు. కనుక సర్వాధికారి అయిన దేవుడు, అదృశ్యుడి లక్షణాలు కలిగిన వాడు, ఆయన స్వరూపము కలిగిన వాడు. ఎవరేం చెప్తున్నారో వింటారు కానీ బైబిల్ ఏం చెప్తుందో వినరో. ఎవరు చెప్తే అప్పుడు వాళ్ళ చెవులు ఎంత నిక్కపరుచుకుని చూస్తారు, ఎప్పుడు ఉంటుందా మాట మనలో పడుతుందా అని. కానీ దేవుని మాట మాత్రమే సత్యం. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నా వాక్యమే సత్యము, వాక్యంలో ఉన్నదే సత్యం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు తిరుగుబాటు చేసినా, కాదని లోకమంతా బయట పెట్టి చెప్పినా ఆయన సర్వాధికారి అయిన దేవుడే. అది ఆ రోజున వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. ఈ రోజునైనా నువ్వు నేను తెలుసుకున్నా మా ప్రియ సహోదరి. తెలుసుకోవాలనే యేసు ప్రభు ఆరు ఎరుగరు గనుక అనే మాటను మాట్లాడాడు. ఆఖరి మాట మనం మాట్లాడుకుందాం. ఏంటంటే వీరిని క్షమించుము, క్షమించుము. తొందరగా ముగించుకుందాం. క్షమించుము అంటున్నాడు. తప్పు చేసిన వారిని, ధర్మ విరోధుల్ని శిక్షించాలని ధర్మశాస్త్రము కాలమునకు ఆ రోజుల్లో అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడ్డది.
క్షమించే అధికారం యేసుప్రభుకి ఇవ్వబడ్డది కనుకనే ఆయన అంటున్నాడు వీరిని క్షమించు అని. ఈరోజు నిన్ను కూడా తప్పు చేయొచ్చు, నువ్వు కూడా తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నాం, తప్పు మాట్లాడుతున్నాం, తప్పు ఆలోచిస్తున్నాం, తప్పుగా ఉంటున్నాం, కానీ మంచిలోకి వెళ్ళలేకపోతున్నాం, మంచిగా జీవించలేకపోతున్నాం. కానీ క్షమించే అధికారం ఆయనకు ఉన్నదని గ్రహించు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం, ఆయనను పాపులను క్షమించుటకు ఆయనకి అధికారం ఉన్నది. ఈరోజు నువ్వు కూడా వాళ్ళని క్షమించమని అడిగాడు, కానీ నన్ను కూడా క్షమించే అధికారం ఆయనకు ఉన్నదని తెలుసుకో. క్షమించడానికి అధికారము మీరు తెలుసుకొనవలెను అంటున్నాడు. మనం కూడా తెలుసుకోవాలండి. 2వ వచనం చదువమ్మా, అదే 9:2. ఇదిగో నీ ఆడు పక్షవాయుతో ఉంటే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఎందుకు వస్తుంది రోగాల గురించి చాలా మంది బాధపడుతున్నారు. యేసుప్రభు ఏమంటాడు? నువ్వు బాగుపడ్డా పోరా అన్నాడా? నీ పాపములు క్షమించబడ్డాయి. ఈ రోజు నేను మోకరించి దేవుని సన్నిధిలో ఇక నుండి ప్రార్థన చేయి. నువ్వు ప్రభువా నా పాపాలు క్షమించు. భక్తుడు 25వ కీర్తనలో ఏ విధంగా ఘోరమైన పాపాలు నాకు కనిపించట్లేదయ్యా, నీకు కనిపిస్తాయి నా పాపాలు, నేను పాపనే అయ్యి ఉండొచ్చయ్యా. కనుక ఈ లోకంలో ఎవ్వడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ గొప్ప మహిమను పొందటానికి అరువులు కాలేకపోతున్నామంటే మనలో ఇంకా పాపం ఉన్నది. నీతిమంతులనే బాప్తిసం పొందాం, యథార్థమంతులనే బోధ చేస్తున్నాం, బోధ వింటున్నాం కదా, పేరు పొందుతున్నాం, బిషప్పులని గసప్పులని. కానీ ఏ పేరు పొందినా నీలో ఏమున్నది? పాపమున్నది. అందుకే క్షమించమని భక్తుడు అడిగాడు. ఇక్కడ యేసు ప్రభువు అంటే క్షమించడానికి అర్హత కలిగి ఉన్నాడు. ఆయన అపక్షపాయువు గలవాడిని ఆయన అంటున్నాడు, నీ పాపములో క్షమించబడినవి. లెగిసి నీ పరుపెత్తుకుని నడు. ఎక్కడ నడాలి? బాగుపడితే చాలు, అసలు అట్టుకోలేం మనల్ని. ఎవరికైనా జబ్బు ఉన్నప్పుడే బాధ మంచం దిగాడంటే చాలు, దొరుకుతాడండి? దొరకడ. అమ్మో బాబు అంటాడు మంచం మీద ఉన్నాను చెప్పు. మంచం దిగాడు అనుకోండి, దొరకడు. అందుకే అంటున్నాడు నడువు అంటే ఏమిటంటే నువ్వు పరిగెత్తాను కాదు, దేవుని మాట ప్రకారం జీవించు, నా వాక్యములో జీవించు, నన్ను వెంబడించు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకొక మాట ఉంది చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. ఏడు 48, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇతడు ఎవడు? అదే అడగలేదు వాళ్ళు. ఈయనకి ఏం అధికారం ఉందో అది తెలుసుకోలేదండి. పాపములు క్షమించడానికి వీడు ఎవడు అంటున్నారు వాళ్ళు. అదే వరకే కనుక క్షమించంటున్నాడు యేసుప్రభు వారు కదా. యేసుప్రభు వారు అందుకే అంటున్నాడు, వీళ్ళు తెలియకున్నదా, నేనెవరినో తెలియలేదు, వీళ్ళని క్షమించు, తెలిస్తే నన్ను సిలువేయరయ్యా. ఈ శాస్త్రులు లేరు, రాణువారు లేరు, ప్రధాన యాజకులు లేరు, యూదులు లేరు కదా, ఆయన క్షమించు అంటున్నాడు. మరి నీవు నేను కూడా ఆ స్థితిలో ఉన్నట్లయితే ఒక్కసారి ఆయనకి అధికారం ఉన్నదని, మన పాపాలు క్షమించే అధికారం ఉందని ఒక్కసారి తెలియచుకున్నట్లయితే, ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేసినట్లయితే తప్పుకోకుండా ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని కుమారుడైతే ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 44. అది ఏం చేస్తున్నాడు యేసుప్రభు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎలాగైనాలి, డిస్టర్బ్ అవ్వకండి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? క్షమించమని ఎవరిని అడుగుతున్నాడు? ఎవరైతే
యేసు ప్రభుని హింసిస్తున్నారు, సిలువ వేస్తున్నారు, తెలియక ఆయన్ని బాధ పెడుతున్నారు, తెలియక ఆయన్ని సిలువకు అప్పచెప్పారు, వారిని క్షమించమని అడిగాడు. మరి నువ్వు నేను ఏం చేయాలి? చదివేటప్పుడు నీతో చెప్పినదేమనగా మనం దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. యేసుప్రభు చేసినట్లే, తండ్రి వీడు ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడయ్యా నన్ను. వాడికి తెలీదు, తెలిస్తే తిట్టడయ్యా, తెలిస్తే తిట్టడయ్యా, తిట్టేశాడయ్యా. ఎన్నిసార్లు చేసినావు చెప్పమ్మా? సనుక్కోకుండా ఒక్కరోజైనా సైలెంట్గా ఉన్నావా? పోనీ ప్రార్థన చేయొద్దు, సనుక్కోకుండా వాళ్ళ గురించి ఒక్కరోజైనా. దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభు మౌని అయి ఉన్నట్లు నువ్వు నేను మౌని అయి ఉన్నామా? ఒకసారి చెప్పండి. మీకు అలాగే సాక్ష్యం చెప్పకపోతే చెయ్యలాగా వేసుకోండి. పరిశుద్ధాత్మ చెప్పేస్తుంది సాక్ష్యం. చేసుకొని గుళ్ళ మీద చెప్తుంది నువ్వు ఎలా చేసావో ఏంటో. తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? శత్రువుని ప్రేమించలేని స్థితి క్రైస్తవులైన మనకు మాత్రమే ఉన్నది. క్రైస్తవులైన మనకు మాత్రమే అది ఉన్నది. 44 చదవండి. కుమారులై ఉండునట్లు శత్రువులను క్షమించుడు. అందుకే ఆయన క్షమించాడు. అక్కడ వాళ్ళని తిడుతున్న, వాళ్ళని కొడుతున్న వాళ్ళని బెల్లంతో పోస్తున్నాడు, కొర్రతో కొట్టిన వాళ్ళని ఆయన సిలువేసే వాళ్ళని క్షమించాడు. మరి నిన్ను అనేక మంది సిలువేస్తున్నారేమో, అనేక మంది నిన్ను హింసిస్తున్నారేమో, నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారేమో, నిన్ను దూషిస్తున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, నిన్ను దుఃఖపరుస్తున్నారేమో. నీ వారు కావచ్చు, బయట వారు కావచ్చు, తెలిసిన వారు తెలియని వారు వాళ్ళు చేస్తున్నప్పుడు వారిని క్షమించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తండ్రి ఆ సహోదరుని క్షమించు, ఆ పక్క ఉన్నటువంటి అమ్మను క్షమించు, నన్ను కొట్టినోడిని క్షమించు, నన్ను తిట్టినోడిని క్షమించని ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతున్నావు? లేకపోతే మనం దేవుని పిల్లలమో కాదట, దేవుని కుమారులమో కాదు. ఎవరి కుమారులు? దేవుని కుమారులు కాకపోతే ఎవరి కుమారులండి? అపవాది కుమారులు అయిపోతాం, వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకొక మాట నేర్చుకుని ముగించుకుందాం. కనుక 10వ అధ్యాయం 30వ వచనంలో చూడండి, చాలా మంచి మాట ఇది. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడు, నేను అన్ని ఒప్పుకొందును. నువ్వు ఒప్పుకుంటున్నావా? ఆయన యేసు ప్రభు ఎంతవరకు మనం ఎరగగా ఉన్నాయి అన్ని ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు రేపు పొద్దున్న తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు. యేసు ప్రభు ఎందుకు చేస్తున్నాడండి ప్రార్థన? ఎందుకు చేశాడు? ఆయన క్షమించమని అడిగాడు. 700 సంవత్సరాల క్రితమే, 700 సంవత్సరాలకు పూర్వమే, యేసు ప్రభు పుట్టక 700 సంవత్సరాల పూర్వమే రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం అండి. 12 ఎంచబడిన వాడాయను. ఆయన అతిక్రమంతో ఎంచబడ్డాడు కనుక సిలువ వేశారు. విజ్ఞాపన చేశాడు, విజ్ఞాపన చేశాడు, అందుకే ప్రార్థించాడు. మరి నువ్వు నేను చేస్తున్నావా? నేను ఈశ్వరుల కొరకు ఆయన సిలువ వేయబడిన రాను వారు, శాస్త్రులను, పరిచయులను, మరి ఆయన సిలువ వేయబడిన ప్రతి వారిని, దారిపోతున్న వారు కూడా వీడు 3 రోజుల్లో దేవాలయాన్ని కూలగొట్టి మరి కట్టివాడా నువ్వు సిలువ మీద నుంచి దిగిరా అని ఎగతాళి చేశారు. ఈ రోజున ఆయన ఎగతాళి చేసే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్న ప్రియ సహోదరి? ఆ మాటను ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. 34వ వచనాన్ని లోక సువార్త
23:34 మరలా ఒక్కసారి ధ్యానం చేద్దాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని. తండ్రి, నా పక్కోళ్ళు ఏం చేస్తున్నారో, నా భర్త ఏం చేస్తున్నాడో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, నా అన్నదమ్ములు ఏం చేస్తున్నారో, నా అక్క చెల్లెళ్ళు ఏమి చేస్తున్నారో, నా చుట్టుపక్కల ఏం చేస్తున్నారో అది తెలియట్లేదు తండ్రి. వాళ్ళని క్షమించమని ఇన్నిసార్లు ప్రార్థన చేయగలిగావు నీ జీవితంలో. యేసు ప్రభు వారు అందుకే ఈ మాటను నీకు నాకు ఇచ్చాడు. మన జీవితంలో ఆ యొక్క గొప్ప ధన్యత అదే. యేసు ప్రభును కలిగి ఉన్న నీవు ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. నీవు కూడా దేవుని కుమారుడు అయినట్లయితే నీ శత్రువులు క్షమించమంటం మాత్రమే కాకుండా శత్రువుల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అట్టి ధన్యత వింటున్న వారికి, చేరి వచ్చిన వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.